ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని 2 తెలుగు రాష్ట్రాల్లో బిగ్ టీవీ మెగా మెడికల్ క్యాంప్స్ నిర్వహిస్తోంది. ఇప్పటివరకు 557 మెడికల్ క్యాంపులు నిర్వహించిన బిగ్ టీవీ 300కు పైగా కంటి ఆపరేషన్స్ ని కూడా జరిపించింది. ఇందులో భాగంగానే ఇవాళ దుండిగల్లోని బహదూర్పల్లిలో బిగ్ టీవీ మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించింది. మమతా హాస్పిటల్స్, బీకేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బిగ్ టీవీ మెడికల్ క్యాంప్కు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మెడికల్ క్యాంప్కు వచ్చిన ప్రజలు బస్తీవాసులకు మెడికల్ టెస్టులు నిర్వహించి ఉచితంగా మందులు కూడా పంపిణీ చేశారు. మెడికల్ క్యాంప్ ను సందర్శించిన బీకేఆర్ ఫౌండేషన్ అధినేత కిషోర్ రెడ్డి బిగ్ టీవీకి ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో బిగ్ టీవీ మరిన్ని మెడికల్ క్యాంప్స్ నిర్వహించాలి అని అంటున్న కిషోర్ రెడ్డితో మా ప్రతినిధి అక్రమ్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. వేగంగా ఆరోగ్యమే మహాభాగ్యంగా అన్న రీతిలో పనిచేస్తోంది బిగ్ టీవీ. దానిలో భాగంగానే 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఎన్నో మెగా మెడికల్ క్యాంపులు నిర్వహించి తెలుగు రాష్ట్రాల ప్రజల ఆరోగ్యాన్ని వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తోంది. ఇప్పటికీ 556 మెడికల్ క్యాంపులు నిర్వహించిన సందర్భంగా ఈరోజు 567వ మెడికల్ క్యాంప్ ఏదైతే బహదూర్పల్లిలో అంటే దుండిగల్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి బహదూర్పల్లిలో నిర్వహించి ఇక్కడ ప్రజలకు ఆ మెడికల్ క్యాంప్ సదుపాయాలను అయితే అందిస్తోంది. క్యాంపును సందర్శించినటువంటి బీకేఆర్ ఫౌండేషన్ అధినేత కూడా ప్రత్యక్షంగా మొత్తంగా కూడా టెస్టులు చేసుకున్నారు. మమతా హాస్పిటల్ అదేవిధంగా బిగ్ టీవీ సౌజన్యంతో బీకేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ మెడికల్ క్యాంప్కి ఉదయం నుంచి కూడా తండోపతండాలుగా ఇక్కడికైతే ప్రజలు వస్తున్నారు. సో ప్రత్యక్షంగా వాళ్ళు సమస్యలు తెలుసుకున్నటువంటి బీకేఆర్ ఫౌండేషన్ అధినేత కిషోర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. అసలు ఈ మెడికల్ క్యాంప్ ఎలా అనిపించింది ఏంటి అనేది వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, మీ ఏరియాలో ఇంత పెద్ద మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం మీకు ఎలా అనిపిస్తుంది? మాకు ఎంతగానో సంతోషంగా ఉంది. ముందుగా బిగ్ టీవీ యాజమాన్యానికి, మమతా హాస్పిటల్ యాజమాన్యానికి, అదేవిధంగా మమతా హాస్పిటల్ నుంచి వచ్చినటువంటి వైద్యులందరికీ కూడా నేను కృతజ్ఞతని. ఎందుకంటే మా బీకేఆర్ ఫౌండేషన్ వారికి సహకరిస్తున్నందుకు ఇంత పెద్ద ఈవెంట్ ఇక్కడ ఈ బస్తీలలో అదేవిధంగా ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు అలాట్ చేసినటువంటి విషయం మన అందరికీ తెలుసు. ఇక్కడ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంగా ముఖ్యంగా పేద అదేవిధంగా మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉంటారు కనుక వాళ్ళకి ఏదో ఒక సేవ చేయాలి, ఏదో ఒక విధంగా వాళ్ళకు మనం సహాయం చేయాలని చెప్పి మన బీకేఆర్ టీం సభ్యులందరూ అదేవిధంగా బీకేఆర్ ఫౌండేషన్ తోటి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అలా చూస్తున్నాం, ఉదయం నుంచి వెళ్ళి చిన్న పెద్ద తేడా లేకుండా కూడా వస్తున్నారు. సో మెడికల్ క్యాంప్ ఆలోచన చేసినప్పుడు మీరు ముందుగా బహదూర్పల్లిలో పెడితే బాగుంటుంది అని చెప్పారు. ఈ ఏరియాలో పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటన్నా? బహదూర్పల్లి అని కాదన్న, మొత్తం ఇప్పుడు ఇది 4వది మా కాన్స్టిట్యున్సీకి వచ్చేసరికి ఇప్పుడు 4వ ప్రోగ్రాము. నేను ముందుగానే చెప్పిన వారానికి ఒకసారి ఏదో ఒక బస్తీలలో అదేవిధంగా ఏదో ఒక టౌన్లలో నేను ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తా అని చెప్పిన. దీనికి సహకరిస్తున్నటువంటి బిగ్ టీవీ యాజమాన్యానికి అదేవిధంగా మమతా హాస్పిటల్ యాజమాన్యానికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా. అదేవిధంగా ఈరోజు మనం చూస్తున్నాము, ప్రతి సాటర్డే మనం ఒక డేని మన ఆరోగ్యానికి కేటాయించాలని చెప్పి ఇక్కడ మనం ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఏదో ఒక రూపంగా పేదలకు అదేవిధంగా మధ్యతరగతి ప్రజలందరికీ కూడా మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం మనం హాస్పిటల్లో ఏ విధంగా అయితే చూపిస్తారో అదే విధంగా ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తారు. చూపించడమే కాదు, దానికి తగ్గటువంటి మందులు ఇస్తారు. కొంతమంది ఇప్పుడు నాకు పోయినసారి చేసినప్పుడు ఒక 16 మందికి స్క్రీనింగ్ టెస్టులు చేసి 16 మందిని మనము హాస్పిటల్లో అడ్మిట్ చేసి వాళ్ళకు ఉచిత వైద్యం చేయాలని చెప్పి సూచించడం జరిగింది మమతా హాస్పిటల్ వాళ్ళు. ఈసారి కూడా ఇప్పటి వరకు మనకు దాదాపుగా ఇంకో 1-2 గంటల టైం ఉంది కనుక ఈ టైం వ్యవధిలో ఇప్పటికే 33 మందిని గుర్తించారు. ఎల్లుండి వాళ్ళ కోసం సపరేట్ ఒక స్క్రీనింగ్ బస్సు ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాళ్ళందరినీ కూడా ఏ విధంగా వాళ్ళకు ఆరోగ్యపరంగా ఏ విధంగా అయితే వాళ్ళకు నష్టం జరిగిందో దాన్ని మనం అందరం కూడా ఈ యొక్క 3 ఫౌండేషన్లు ద్వారా వాళ్ళకు సహకరించాలని కోరుకుంటున్నాం. సాధారణంగా మెడికల్ క్యాంపులు అని అంటే బీపీ, షుగర్లు ఇలా నార్మల్ చెకప్లే చేస్తారు. మనం ఇక్కడ డెంటల్, ఐ చెకప్తో పాటు ఆపరేషన్లు కూడా చేస్తాం. ఏం చెప్తారు దానికి? ఎక్కడ కూడా చేయరు. ఇక్కడ మనము ఈ యొక్క వీళ్ళ యొక్క సౌజన్యంతో చేస్తున్నాం కనుక ఇది చాలా అరుదుగా ఉంటుంది కనుక దీన్ని ప్రజలు ఎంతవరకు ఉపయోగించుకుంటే అంతవరకు నేను ముందుగానే ప్రామిస్ చేసిన మీ అందరికీ ప్రతి వారంలో ఒకరోజు కాకపోతే 2 రోజులైనా సరే కానీ ఆరోగ్యపరంగా పేదలకు మధ్యతరగతి ప్రజలకు అందరికీ కూడా అందుబాటులో ఉండాలి. ఆరోగ్యం అనేది ఆరోగ్యం అనేది ఉచితంగా ఉండాలని మన ముఖ్యమంత్రి వర్యులు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటాడు. దానికి తోడుగా ఇలాంటి వాలంటీర్స్ వ్యవస్థతో అదేవిధంగా మనం ఇట్లాంటి ట్రస్టులు ఏవైనా మనలాంటి ఫౌండేషన్ ద్వారానో లేకుంటే హాస్పిటల్స్ని మనం తోడ్పాటు చేసుకొని ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటే మనకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది.
మీరు కూడా ప్రత్యక్షంగా చెకప్ చేసుకున్నారు, బీపీ, షుగర్, డెంటల్ ఇవన్నీ ఎలా అనిపించింది? డాక్టర్స్ వీళ్ళందరూ కన్సల్టెన్స్ ఎలా ఉంది? కార్పొరేట్ హాస్పిటల్కి ఏ విధంగా అయితే చెకప్స్ చేస్తారో అదే విధంగా ఇక్కడ ఒక సిస్టమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. కార్పొరేట్ హాస్పిటల్లో ఏ విధంగా చెకప్లు చేసి మందులు ఏ విధంగా ట్రీట్మెంట్ చేస్తారో అదే విధంగా ఇక్కడ కూడా ఆ సౌభాగ్యాన్ని మనం ఏర్పాటు చేసినాం. అంతేకాదు ఇప్పుడు మనం ఎవరికైతే ఆర్థికంగా తనంతో ఉన్నారో వాళ్ళకు మనము ఒక హాస్పిటల్కి పోయి డబ్బులు చెల్లించి ఆ వైద్యం చేయించుకునే ఉద్దేశం వాళ్ళ దగ్గర ఉండదు. కాబట్టి మనమే వాళ్ళని గుర్తించి వాళ్ళకి సపరేట్గా మన ఫౌండేషన్ తరఫున అదేవిధంగా మమతా హాస్పిటల్ తరఫున వాళ్ళకు ఫ్రీ ట్రీట్మెంట్ చేయించడం జరుగుతుంది. ఫైనల్గా 2 తెలుగు రాష్ట్రాల్లో 567 మెగా మెడికల్ క్యాంపులు నిర్వహించినటువంటి బిగ్ టీవీకి ఏం చెప్పాలనుకుంటున్నారు? బిగ్ టీవీకి ముఖ్యంగా విజయకాంత్ అన్నకు ఇది ఒక మీ లైఫ్ టైం అచీవ్మెంట్ లాగానే అంటున్నా. ఎందుకంటే అందరూ ఛానల్ నడుపుతారు, అందరూ నడపడం అది చాలా ఈజీ. కాకుంటే ఇలాంటి కార్యక్రమాలు సేవా దృక్పథంతో కలిగినటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా ప్రజలకు మనం ఏదో ఒకటి చెప్తుంటుంటాం. ఏంటంటే అరే నాయన మీ దగ్గర 10 రూపాయలు సంపాదిస్తే అందులో ఒక రూపాయి ఎవరికన్నా ఈ విధంగా సేవ చేయాలని ఒక దృక్పథాన్ని కల్పిస్తున్నటువంటి బిగ్ టీవీ యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. సో అది ఏదైతే సాధారణంగా ఈ జనరల్గా బీపీ, షుగరే కాకుండా దానికి సంబంధించినటువంటి డెంటల్, ఐ క్లినిక్ ఇవన్నీ పెట్టడంతో ప్రజలకి ఇక్కడ చాలా బస్తీవాసులు పేద ప్రజలు ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ ఎంతో ఉపయోగపడుతుందంటూ కూడా బీకేఆర్ ఫౌండేషన్ అధినేత చెప్తున్నారు. అదేవిధంగా ఉదయం నుండి కూడా ఆరోగ్య సమస్యలు పరిష్కరించుకోవడానికి తండోపతండాలుగా ఇక్కడికి జనం అయితే వస్తున్నారు. ఇలాంటి మెడికల్ క్యాంపులు ఇంకా నిర్వహించాలంటూ అటు నాయకులు అదేవిధంగా పేద ప్రజలు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. విడుదల నరసింహతో